హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇలా మనం సైడ్ కిక్ అని ఒక కొత్త ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈ సైడ్ కిక్ అనేది మనకు ఏదైతే బైనాన్స్ ల్యాబ్స్ ఉందో, ఏ ప్రాజెక్ట్లో అయితే ఇన్వెస్ట్మెంట్ వేసిందో ఇదే ప్రాజెక్ట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ వేసింది. చాలా మంచి ప్రాజెక్టు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేయండి. లింక్ని క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ తర్వాత ఇప్పుడు ప్లే అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ప్లేని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డైరెక్ట్గా రీడైరెక్ట్ అయ్యి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ పాస్ అని ఉంటుంది కింద చూడండి, డైమండ్ ఆకారం. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఈ టాస్క్లు అనేవి వస్తాయి. ఇవన్నీ గో అనే ఆప్షన్ ఉంటుంది. కాకపోతే ఉంటే అవి వాటిని క్లిక్ చేస్తే ఏది కూడా క్లిక్ కాదు. ఎందుకంటే ఇది క్లిక్ కావాలి, డైలీ టాస్క్లు చెక్ చేయాలనంటే మనం ఏం లేదు ఫ్రెండ్స్, దీంట్లో కేవలం ఎర్న్ చేయాలంతే. ఈ పాయింట్స్ అనేవి ఎర్న్ చేయాలి. ఇప్పుడు ట్యాప్ టు ఎర్న్ అనేవి టెలిగ్రామ్ బోర్డ్స్ మైనింగ్లో దాదాపు ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కూడా మనం ఇట్లా క్లిక్ చేసి ట్యాప్ టు ఎర్న్ అనేది మనం చేసుకోవాలి. కానీ దీంట్లో అది అవసరం లేదు. మనం డైరెక్ట్ ఏంటంటే ఈ పాస్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విఐపి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలా. దీన్ని క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్ మనకు అప్గ్రేడ్ చేసుకోవాలి. విఐపి అప్గ్రేడ్ చేసుకోవాలి. విఐపి పాస్ అనేది అప్గ్రేడ్ చేసుకుంటే దానికి మనకు టాన్ గ్యాస్ ఫీజ్ అవసరం ఉంటుంది. 0.02 అంటే 0.02 అంటే చాలా ఒక 20 రూపీస్ 25 రూపీస్ మనకు టాన్ అవసరం పడుతుంది. మీకు ఒకవేళ గిట్ట టాన్ లేకుండా గిట్ట మనం బైబిట్ నుంచి అయినా మంచిదే, ఎంఈఎక్స్ గ్లోబల్ నుంచి అయినా మంచిదే, లేకుంటే బైనాన్స్ నుంచి అయినా మంచిదే. మీరు ఏదైతే ఇక్కడ టెలిగ్రామ్ వ్యాలెట్ ఉంటుందో, ఎవరికైతే టెలిగ్రామ్ వ్యాలెట్ ఉంటుందో ఆ టెలిగ్రామ్ వ్యాలెట్కి సెండ్ చేయండి. మనకు బైబిట్ నుంచి వెళ్ళి మనకు ఎంఈఎక్స్ గ్లోబల్ నుంచి వెళ్ళి మనకు ట్యాగ్ అనేది అవసరం, ట్యాగ్ మెమో అనేది అవసరం లేదు. జస్ట్ మనము అక్కడ డిపాజిట్ అడ్రస్ తీసుకోండి. ఏది మన టెలిగ్రామ్ వ్యాలెట్లో డిపాజిట్ అడ్రస్ తీసుకొని మనకు ఏదైతే ఏ ఎక్స్చేంజ్ నుంచి అయితే పంపిస్తారో ఆ విత్డ్రాల మనకు ఏదైతే మనకు ఆ డిపాజిట్ అడ్రస్ ఉందో అక్కడ పేస్ట్ చేసిన తర్వాత కింద ట్యాగ్ మెమో అడుగుతుంది. ఆ మెమో ఇవ్వకుండా కూడా వస్తుంది. మీరేమో కంగారు పడకండి. డైరెక్ట్ మీకు ఎంత టాన్ పంపించుకుంటారో ఒక హాఫ్ టాన్ పంపించుకోండి. హాఫ్ అన్నా లేకుండా 1 టాన్ అన్నా పంపించుకోండి. ఒక హాఫ్ టాన్ పంపిస్తే $2.5 అవుతుంది. మనకు బైబిట్ నుంచి అయితే గ్యాస్ ఫీజ్ అనేది మనకు 0.1 టాన్ మనకు గ్యాస్ ఫీజు ఉంటుంది. వేరే ఎక్స్చేంజ్ల గిట్ట టాన్ గిట్ట పంపిస్తే మన ఎంఈఎక్స్ గ్లోబల్ కూడా సేమ్ ఫీజు ఉంటుంది. మీరు ఒక $10 అన్నా లేకుంటే ఒక $6 టాన్ కొని ఒక్క టాన్ కొనండి, డైరెక్ట్ పంపించేస్తే మీకు ఇందులోకి టెలిగ్రామ్ వ్యాలెట్లోకి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ విఐపి దీని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా రీడైరెక్ట్గా మీరు ఏదైతే వ్యాలెట్ ఉన్నదో మనకు టెలిగ్రామ్ వ్యాలెట్ ఉందో ఆ వ్యాలెట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేస్తే విఐపి మనకు పాస్ అనేది వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇట్లా గోని క్లిక్ చేస్తే డైలీ టాస్క్లు వస్తాయి. చూడండి, డే 1 500 వచ్చింది, డే 2 1K వచ్చింది, డే 3 2K వచ్చింది. ఇట్లా మనకు వీక్లీ మనకు లాస్ట్కు 50K ఇట్లా పాయింట్స్ అనేవి డైలీ మనం ఎర్న్ చేసుకోవచ్చు. అంతే, దీంట్లో ఏం టాస్క్లు ఉన్నాయి, మళ్ళీ డిస్టర్బెన్స్ అనేది ఉండదు. రోజుకోటి మనకు బోట్ మైనింగ్ అనేది రిఫరల్ చేస్తూనే ఉంటుంది, ఏది ఆర్డినరీ మైనింగ్ యాప్స్లల్లో. కానీ ఇందులో అట్లా ఉండదు, చాలా తక్కువ. చూడండి, ఇక్కడ మనకు మన డిస్క్రిప్షన్లో బినాన్స్ సంబంధించిన మూన్బిక్స్ ఉన్నది, బ్లమ్ ఉన్నది, క్యాటేజిన్ ఉంది. క్యాటేజిన్ కూడా మనకు ఎయిర్ డ్రాప్ లిస్ట్ అయింది. ఆల్మోస్ట్ $1 లిస్ట్ అయింది. ఫ్రీ మైనింగ్ చేసుకునే వాళ్ళకు చాలా మంచి ప్రాఫిట్ అనేది వచ్చింది. ఇప్పుడు మూన్బిక్స్ అనేది కూడా మనకు బైనాన్స్ వాళ్ళు రికమెండెడ్ ప్రాజెక్ట్. అది మినీ యాప్ లాంచ్ చేసినారు, ఏది మన టెలిగ్రామ్ వాలెట్లో. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మూన్బిక్స్ అండ్ బ్లమ్ అయితే తప్పకుండా చేయండి. దీంతోపాటు మనకు బ్లమ్లో బైనాన్స్ ల్యాబ్స్ ఇన్వెస్ట్మెంట్ వేసింది, అలాగే ఈ సైడ్ కిక్లో కూడా బైనాన్స్ ల్యాబ్స్ ఇన్వెస్ట్మెంట్ వేసింది. తప్పకుండా మీరు గ్యాస్ ఫీజు లేకుంటే మీరు ఒక హాఫ్ టాన్ కొని మీరు పంపించుకొని మరి దీన్ని తప్పకుండా వేయండి. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు. బైనాన్స్ ల్యాబ్స్ ఇన్వెస్ట్మెంట్ వేసిన ఏ ప్రాజెక్ట్ అయినా కూడా మంచి ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. చూడండి, దీనికి సంబంధించిన టెలిగ్రామ్ చూద్దాం. ఇక్కడ టెలిగ్రామ్ అండ్ ట్విట్టర్ని కూడా మనం ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ సైడ్ కిక్ ఉంది కదా, ఈ సైడ్ కిక్ని చూడండి. మనకి ఈ సైడ్ కిక్లో బైనాన్స్ ల్యాబ్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ బ్యాక్వర్డ్ బై, చూడండి ఇక్కడ బ్యాక్వర్డ్ బై బైనాన్స్ ల్యాబ్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది ఇలా చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి, దీనికి సంబంధించిన వెబ్సైట్ చూద్దాం. చూడండి, ఇక్కడ
దీనికి సంబంధించిన ఇంటర్నల్ వెబ్సైటు, దీంట్లో మనకు ఏమేమి చేస్తారు వీళ్ళకి సంబంధించిన ప్రోగ్రామ్ మొత్తం ఇందులో ఉంటుంది చూడండి. మనకు దీంట్లో ఈ సైడ్ కిక్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ వాళ్ళు పార్ట్నర్స్ ఎవరెవరైతే ఉన్నారో చూడండి. బైనాన్స్ ల్యాబ్స్ అనేది మోస్ట్లీ ఎఫెక్టెడ్ మనకు ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రాజెక్టులలో ఇదొకటి ద మోస్ట్ పవర్ఫుల్ ఇన్వెస్టరు మనకు బైనాన్స్ ల్యాబ్స్ అనేది. దాంతోపాటు చాలా మనకు పార్ట్నర్షిప్ అనేది దీంతో ఈ మనకు సైడ్ కిక్ తోటి పెట్టుకున్నాయి. దీంట్లో వెంచర్ క్యాపిటల్ ప్రతి ఒక్కటి అన్ని కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ చేసినాయి. ఫోలీ వెంచర్స్ అని, మరీనా అని, ఎంటీసీ క్యాపిటల్ అండి, ఇనిషియల్ వెంచర్స్, ఇవన్నీ టోటల్గా మనకు ఈ సైడ్ కిక్ అనే ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసినాయి. దీనికి సంబంధించిన వెంచర్ క్యాపిటల్ ఫండ్ అనేది ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారనేది మనకు తెలియదు. బ్లమ్లో కూడా మనకు ఎంత ఫండ్ రైజ్ చేసిండ్రు, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసిండ్రు అని తెలియదు. ఎందుకంటే మనకు ఎంత ఫండ్ రైజ్ చేస్తే మనకు దాని టోకనామిక్స్ ఇచ్చింది అంటే మనకు రేపు ఇనిషియల్గా దాని ప్రైజు ఏ ప్రైస్ లిస్ట్ అవుతుంది అనేది మనం అంచనా వేయచ్చు. తర్వాత ఫ్రీ మార్కెట్ కూడా అవుతుంది కాబట్టి ఇంకెంత దాని నుంచి ప్రైజ్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే దీని ఫండ్ రైజ్ అనేది ఎంత చేసిందని తెలియదు. బట్ ఏంటంటే మంచి వెంచర్ క్యాపిటల్ ఫండ్ అయితే నాకు తెలిసి అయితే ఒక $20 million పైనే దీని మీద ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు. ఎందుకంటే చాలా మంచి ఇన్వెస్టర్స్ ఉన్నారు కాబట్టి. మళ్ళీ ఇంకొకటి దీంట్లో చూడండి, మనకు ఇలా వైట్ పేపర్లో ఒక నిమిషం ఇలా వైట్ పేపర్లో చూడండి, ఈ టీం చూడండి. ప్రతి ఒక్కరు ఇలా 4 members అనేది మనకు వీళ్ళ టీం అనేది ఉన్నది. ఈ టీంలో కోఫౌండర్ ఈ కోఫౌండర్ ఉన్నారు. మనకు 2014 యూకే లోలో ఛాంపియన్, 2015 యూకే లీగ్లా ఆ ఫ్రాంచైజ్ ఓనర్ అయిన సైడ్ కిక్ మెటా ఫౌండర్ అన్నట్టు స్టార్ట్. నెక్స్ట్ టైము వీళ్ళందరూ ప్రతి ఒక్కరు గేమింగ్ సంబంధించి మంచి పార్ట్నర్స్ అన్నట్టు. ఈయన కోఫౌండరు, దీంతోపాటు ఎవరైతే ఈ ముగ్గురు ఉన్నారో ఈ ముగ్గురు కూడా చాలా, ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి పబ్జి గేమ్ అయితే తెలుసు కదా, ఈ పబ్జి గేమ్లో దీంట్లో ఈ ఫౌండర్ల కోఫౌండర్ ఈ ముగ్గురు కోఫౌండరు. ఈ కోఫౌండర్లలో ఒకరేమో మంచి Web3 గేమ్ డిజైన్లో మంచి అనుభవం ఉన్న వ్యక్తి, ఇంకొకరు మనకు Web3 గేమింగ్ సంబంధించి పబ్జీలో ఎవరైతే మనకు ఈయన పార్టిసిపేట్ చేసి ఆ గేమ్కి సంబంధించి ఏదైతే సాఫ్ట్వేర్ డిజైన్ చేసిండో అతను, ప్లస్ ఈ ముగ్గురు కలిసి ఈ కోఫౌండర్స్ ఉన్నారు. చాలా మంచి ఫౌండర్స్, వీళ్ళకి మంచి అనుభవం అనేది ఉంది. అందుకోసమే బైనాన్స్ ల్యాబ్స్తో పాటు మంచి పార్ట్నర్షిప్స్ అనేవి తీసుకుని వెంచర్ క్యాపిటల్ ఫండ్ అనేది దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిండ్రు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ప్రాజెక్ట్ని అయితే చేయండి. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. మంచిగా పాయింట్స్ అనేవి ఎర్న్ చేయండి. మీరు రిఫరల్ చేసుకోండి, రిఫరల్ చేసినా కూడా ఎక్స్ట్రా పాయింట్స్ వస్తాయి. మీరు గ్యాస్ ఫీజు అవుతుంది అని మీరు దాన్ని అవాయిడ్ చేయకండి, తప్పకుండా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్.